హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ ఈజ్ మసాలా వడ పులుసు చేస్తున్నాను. నా ఫేవరెట్ కర్రీ మసాలా వడ పులుసు అయితే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ ఈ కర్రీ గురించి మీకు ఎంతమంది తెలుసో నాకు కామెంట్ కూడా చేయండి. సో ప్యాన్ అయితే పెట్టేసాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసాను. సో ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే యాడ్ చేసేస్తున్నాను. సో ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే యాడ్ చేసేస్తాను. సూపర్ ఉంటుందండి కర్రీ అయితే, ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ, ఇదైతే టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది. సో ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను. ఒకసారి ఆనియన్స్ కూడా ఫ్రై చేసేద్దాం. ఆనియన్స్ అనేది సన్నగా చాప్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. నేను సన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్స్ అండ్ టమోటా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది పులుసు అన్నిటికీ. సో కొద్దిగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఎంత సన్నగా చాప్ చేశాను. సో నెక్స్ట్ టమాటో కూడా యాడ్ చేసేసాను. సో టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఉప్పు వేసాను, టమాటో అనేది మగ్గుద్ది. సో అందుకని ఉప్పు కూడా యాడ్ చేసేసాను. సో టమాటో కూడా ఆయిల్లో మంచిగా మగ్గాలంటే మూత అయితే పెట్టేయాలి. సో 5 మినిట్స్ మూత అయితే పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ ఓపెన్ చేస్తే చూసారు కదా, టమాటో అయితే మగ్గిపోయింది. సో మెత్తగా దంచుకున్న వెల్లుల్లి ఒక 5 అయితే వేసేస్తున్నాను. అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం. చూసారు కదా, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం. చూసారు కదా ఎలా మగ్గుతుందో ఆయిల్ అయితే. సో ఇది కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. సో 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూసారు కదా ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు మసాలా అయితే యాడ్ చేసేద్దాం. కొంతమంది మసాలా అనేది పులుసు మొత్తం తెల్లాక వేస్తారు. సో నాకు అలా వేస్తే నచ్చదు. నాకు మసాలా అనేది స్టార్టింగ్లోనే వేస్తే నాకు నచ్చుద్ది. కర్రీకి కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. సముద్రంలో లోతు ఎంత ఉందో కాలు పెట్టి చూస్తేనే కదా తెలుస్తుంది ఎంత లోతు అనేది. సో అలాగా మసాలా పులుసులో మసాలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే టేస్ట్ అయితే బాగుండదు. అది మై ఒపీనియన్. సో మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ పులుసు కూడా యాడ్ చేసేసాను. చూసారు కదా ఎంత 1 అవర్ మూత పెట్టేసానండి. తర్వాత మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉందో కర్రీ అనేది. సో నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. కర్రీ అయితే మార్వెలస్గా వచ్చింది, సూపర్గా ఉంది కర్రీ అయితే. ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉషా సుమన్ వ్లాగ్స్. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఈ కర్రీ వేసుకున్నాక ఇక ఏ కర్రీ కూడా వేస్ట్ అని అనిపించదు, బట్ బాగుంటుంది అంతేను. సో వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ ఇది, అందుకని మీకు చెప్తున్నాను. సూపర్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ గురించి మీకు ఎంతమంది తెలుసు కూడా నాకు కామెంట్ అయితే చేసేయండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. చూసారు కదా సూపర్ కర్రీ. కర్రీస్ వండాలంటే తలనొప్పండి, ఏం కర్రీ చేయాలరా బాబు అని ఈజీగా వచ్చేస్తుంది. సో నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఆలోచించి చేస్తుంటాను. సో వడ పులుసు అయితే ప్రిపేర్ అయ్యాను, చేసేసాను. డన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.